ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజాపాలన గాలి కొదిలి ప్రతీకార పాలన చేస్తుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాత్రి అచ్చంపేట బ్రహ్మరాంబ దేవాలయం వద్ద జరిగినటువంటి ఘటనని తుంగలో తొక్కి ప్రస్తుతము తన సతీమణితో కలిసి రావడంతో పాటు తన నాయకులు కార్యకర్తలను కూడా పోలీసులులోకి ప్రవేశించకుండా రాకుండా అడ్డగించారని చెప్పేసి ఇదంతా వంశీకృష్ణ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పని అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి గతంలో తీజు ఉత్సవాల్లో కూడా గలాట సృష్టించి గొడవ చేయించారని, ప్రజలను కలవనీయకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారని, ఏది ఏమైనప్పటికీ అచ్చంపేట ప్రజల కోసం ముమ్మాటికి ప్రజల సమక్షంలోనే తిరుగుతామని, ప్రజల శ్రేయస్సే కోరుతామని చెప్పేసి, ప్రజల పక్షాన గొంతుకై నిలుస్తామని చెప్పేసి, కేసులకు దేనికి భయపడమని చెప్పేసి, ప్రజాస్వామ్యంగా ప్రతి హక్కు కోసం కొట్లాడతామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మరొక వార్త చూసినట్టయితే ఆధ్యాత్మిక చింతనతో గ్రామ దేవతలను పూజిస్తే గ్రామాల్లో ఐకమత్యాన్ని పెంపొందించడమే కాకుండా భక్తి పారవశ్యంతో గ్రామాలన్నీ కూడా సుఖ సంపదలతో ఉంటాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. వెల్దండ మండలం చెర్కూరులో ఈదమ్మ మాందాత బ్రహ్మోత్సవాల్లో వారు పాల్గొని పట్టు వస్త్రాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బోనాలు, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి కూడా వాళ్ళు ప్రత్యేక ప్రైజులు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విజితారెడ్డితో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తంగా గ్రామ దేవతలను పూజించడం వల్ల గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో పెను ప్రమాదం తప్పింది. మాబ్నార్ చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక లారీ మూలమల్పు వద్ద అదుపు తప్పి ఘోరంగా బోల్తా పడడంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఆ దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. జనావాసాలు ఎక్కువ ఉండేటువంటి ప్రదేశంలో ఒక్కసారిగా లారీ బోల్తా పడడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. లారీ బోల్తా పడడంతో డీజిల్ అదంతా కూడా రోడ్డుపై పారుతుండడంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ను పిలిపించి ఆ డీజిల్ను పైన ఫైర్ ఇంజన్తో వాటర్తో క్లీన్ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే అతి వేగంగా రావడమే దీనికి కారణమని చెప్పవచ్చు. తలమల్పు వద్ద అతి వేగంగా రావడంతో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల్లో లారీ బోల్తా పడినటువంటి విజువల్స్ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. మొత్తంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపిస్తుంది.